నమస్తే. నేను మీ వెంకటేష్. నిన్న మనం ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడడం జరిగింది. ఒక వివోఏను సరిత అనే అక్కను హరాస్మెంట్ చేస్తుండు, లైంగికంగా వేధిస్తున్నాడు అనే ఉద్దేశంతోటి ఆ పోస్ట్ నుంచి తీసేయడం జరిగిందని నిన్న మనం శనార్థి తెలంగాణలో వచ్చింది. దానికి సంబంధించిన కథనం గురించి నిన్న మాట్లాడినాం. లైవ్‌లో కూడా నరసింహారావు గారికి ఏది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ నరసింహారావు కాల్ చేసినాము. ఆయనకు కూడా కాల్ చేసినాము. అది ఇక్కడ ఎవరైతే ఈ సమస్య కారకులో శ్రీనివాసరెడ్డికి కూడా మనం లైవ్లో కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి స్పందన కూడా లేదు. మరి నిజాలు ఏంటి, అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది, ఏం కథ? ఇక్కడ రేగుంట గ్రామానికి మనం ఇవాళ రేగుంట గ్రామంలో ఉన్నాం. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు సరితక్క ఉన్నారు. ఒకసారి బీసీ సంఘ నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారు. హనుమాన్లన్న కూడా ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఇంత అన్యాయం జరగడం ఏంది, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సరిదక్క వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఒకవేళ ఏం తప్పు చేయకపోతే ఎందుకు దాదాపుగా 8 రోజులు ఉంది నిరాహార దీక్ష చేస్తున్నా ఈ ప్రభుత్వం దిగి రాకుండా, ఈ అధికారులు పట్టించుకోకుండా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామమైన రేగుంట గ్రామంలో ఇంత అన్యాయం జరుగుతున్నా కనీసం పట్టింపు లేకుండా పెడచెవున పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న డ్రామాలుగా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఎవరు కూడా రియాక్ట్ కావడం లేదు. మనం మిగతా వివరాలు ఇక్కడ సంఘ నాయకులను కానీ సరితక్కను కానీ మాట్లాడుకునే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.